హలో పొలిటికల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి వారం బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని అభిమానులను అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ని అలాగే ఎగ్జైటింగ్ తో ఉండే ఆన్సర్స్ ని రాబట్టాం కదా. మరి ఈ వారం మనం మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 టికెట్ టు ఫినాలే రేస్ ఎపిసోడ్స్ లో భాగంగా అభిమానులతో మాట్లాడదాం. ఇంకా కంటెస్టెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, 8 మంది మాత్రమే ఉన్నారు. మరి 8 మందిలో ఎవరు టాప్ 5 ప్లేస్కి వెళ్తారు, ఎవరు కప్పు కొడతారు, ఎవరు రన్నర్ అవుతారు, ఎవరు ఆ ఎపిసోడ్ ఫినాలే ఎపిసోడ్ జరుగుతున్న టైంలో మనకి ఎగ్జైటింగ్ ఆఫర్స్ ఉంటాయి కదా, సూట్ కేసెస్ అలాగే ఫేవరెట్ హీరోస్తో నటించే ఛాన్సెస్ ఆల్రెడీ ప్రీవియస్ సీజన్లో చూసాం. మరి అలాంటి ఆఫర్స్తో ఆ ఎపిసోడ్ నుంచి మనకి బయటకు రావడం చూస్తూ ఉంటాం. అయితే ప్రెసెంట్ ఉన్న 8 మందిలో ఎవరు టాప్ 3లో ఉంటారు, ఎవరు టాప్ 5లో ఉంటారో మనకు తెలీదు. ప్రెసెంట్ అయితే సేఫ్ బ్యాడ్జెస్ని ఒక్కొక్క కంటెస్టెంట్స్కి ఇస్తున్నారు. అది కూడా వాళ్ళు ఎలాగా టాప్ 5కి వెళ్తారు, ఎలాగా కంటెండర్ రేస్ లిస్ట్లో ఉంటారు అనే విషయాలు మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. మిగిలింది 8 మంది మాత్రమే కాబట్టి 8 మంది కంటెస్టెంట్స్కి వాళ్ళ అభిమానులు ఏం సలహా ఇస్తారు, ఎలా గేమ్ని జాగ్రత్తగా ఆడమని చెప్తారో మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హలో యూస్, ఇప్పుడున్న 8 మంది కంటెస్టెంట్స్లో నబీల్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నబీల్ మా ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పేసి మాట్లాడడానికి కుర్రాళ్ళు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నబీల్కి సేఫ్ బ్యాడ్జ్ వస్తుందా రాదా, టాప్ 3లో ఉంటాడా ఉండడా? హాయ్ బ్రో. హాయ్. హాయ్. సో మీరు నబీల్ ఫ్యాన్స్ అందరూ? యా నబీల్ ఫ్యాన్స్. యా పిచ్చి ఫ్యాన్స్ అంట. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్ లో కొంతమందికి సేఫ్ బ్యాడ్జ్ వచ్చింది, అంటే వాళ్ళు టికెట్ టు ఫినాలే రేస్ లో ఉంటారు. ఓకే, సో నబీల్కి ఇంకా రాలేదు కాబట్టి నబీల్కి సేఫ్ బ్యాడ్జ్ వస్తుందా రాదా, అండ్ నబీల్ గేమింగ్ గురించి మీరు ఏమన్నా చెప్తారా? అండ్ ఇంకా 1 వీకే ఉంది కాబట్టి నబీల్ ఎలా ఆడితే టాప్ 3లో ఉంటాడు? సో మీ సజెషన్స్ నబీల్కి. యాక్చువల్లీ నబీల్ ఫస్ట్ ఇంకా బాగా ఆడుతూ ఉన్నారు. ఐ హోప్ వాళ్ళు ఇంకా బాగా ఆడతాడు. నాకు తెలుసు అంటే వాడే కొడతాడు. ఓ, కప్పు విన్నర్ నబీలే అవుతాడు 100%. 100%. అంటే ఎలాంటే వాడు బాగా ఆడుతూ ఉన్నారు. ఫస్ట్ ఇంకా నేను వానికి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అన్ని దాంట్లోనే ఫస్ట్ ఉన్నారు. లాస్ట్ టైం నేను ఒకటి షాక్ అయ్యా వాని గురించి. సార్ ఓ క్వశ్చన్ అడుగుతారు వారికి, ఇది రాసి ఎవరిది ఇది మీకు చెప్పిండేది రాసి అని. వాడి చదివి వాడే అని చెప్పేస్తాడు వాడు. ఎలాంటి కంటెస్టెంట్ చాలా ఉంటారు ఆడ. వాడు చదివే తక్షణ ఒక నిమిషం కూడా ఒక టైం తీసుకోడు వాడు. వీడే రాసి ఉంటాడని వాడు ఖచ్చితంగా చెప్తాడు ఆడ. ఐ హోప్ వాడే విన్ అవుతాడు, వాడే ఆ విన్ కావాలి కూడా. ఇప్పుడు నబీల్కి ఒకవేళ మీరేమైనా సజెషన్స్ చెప్పాలి, ఎందుకంటే టికెట్ టు ఫినాల్ రేస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి నబీల్కి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? नबील ब्रो, हम आपसे बहुत प्यार करते हैं. हम आपका लॉकडाउन से आपके जो वीडियोस है यूट्यूब के, इंस्टा के, जो टिकटॉक बंद हो गया, टिकटॉक से हम बहुत बड़े फ़ैन हैं आपके. आप हम आपसे दुआ करेंगे, अल्लाह से दुआ करेंगे. आप टेंशन मत लो, आप ही विन हो गए इंशाल्लाह. हमें ये उम्मीद है आप ही कामयाब हो के वहाँ से निकलेंगे. ट्रॉफ़ी आपके ही हाथ में देखेंगे इंशाल्लाह. हम वोट्स भी करा रहे हैं आपके लिए मेहनत भी कर रहे हैं. हम हमारे दोस्त अहबाब से सबसे लेकर नंबर मार के मिस कॉल आपको ठोक रहे हैं. आप टेंशन मत लो, इंशाल्लाह आप वहाँ से కప్ ఉఠాకే నిక్లేంగే. నువ్వేం టెన్షన్ పడకు, అందరం కూడా నీ గురించి ప్రార్థన చేస్తాం. నీ గేమ్ చాలా జెన్యున్గా ఉంది, అండ్ అలాగే లాక్డౌన్ నుంచి నబీల్ని ఫాలో అవుతానంట. పెద్ద గ్యాంగ్ అయినా ఉండే నబీల్కి. సో ఈ గ్యాంగ్ తరపున నబీల్కి మనం ఆల్ ద బెస్ట్ చెప్దాం. అండ్ ఉంది చాలా తక్కువ టైం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఆడి వీళ్ళ కోరిక మేరకు కప్పుతో బయటికి రావాలి బిగులు. సో నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. హాయ్, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నబీల్కి ఫ్యాన్స్ ఆంధ్రానే కాదు, మన కర్ణాటకలో ఫుల్ లైక్ చేస్తారు నబీల్ అంటే. 100% కర్ణాటక, వేరే స్టేట్స్ లో కూడా బిగ్ బాస్ అంటేనే ఫ్యాన్స్ ఇంకా. ఓకే, సో నబీల్ మీకు బాగా నచ్చాడు. సూపర్. ఓకే, నబీల్ గేమింగ్ కి అవుట్ ఆఫ్ 10 మీరు పాయింట్స్ ఇవ్వాలంటే ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 100. ఏమండి, నేను 10కి అడిగానండి, మీరు ఒకేసారి 100కి చెప్తున్నారు. సో అంటే వీళ్ళ హుషారు చూస్తే అర్థమవుతుంది నబీల్కి ఎంత పెద్ద ఫ్యాన్స్ అనేది. ఓకే, మిగతా కంటెస్టెంట్స్కి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? లేదండి, ఏం లేదా? విష్ణుప్రియకి చాలా హోప్ ఉంది, వాడు కూడా రావచ్చని. లేకిన్ మనం నబీల్ ఫ్యాన్స్, నబీల్కి ఓట్ చేస్తాము. నబీల్ విష్ణుప్రియ కూడా బాగా ఆడుతూ ఉంది. వాళ్ళకి కూడా జబర్దస్త్లో ఎనీ ఈవెంట్స్లో అంతా చూస్తారు మనము కర్ణాటక మాది. ఆరు కూడా పిచ్చి ఫ్యాన్స్లు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ టీంకి. డీలో అందరూ అన్ని దాంట్లో వస్తారు వాళ్ళు. మనం చూస్తూ ఉంటారు, కమెడియన్స్ బాగా డ్యాన్స్ కూడా చేస్తుంది.
नबील फैंस होप విష్ణుప్రియకి नबील కూడా బాగా మంచి జరగాలని కోరుకుందాం. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నబీల్ అన్నకి ఓట్లేసేటప్పుడు మేము బ్యాచ్ ఎంతమంది అయితే ఉన్నామో అందరం కలిసి మిస్డ్ కాల్ ఇచ్చి నబీల్కి మా ఓట్ అంటున్నారు. సో ఇవి ఇప్పుడు ఉన్న అప్డేట్స్. సో విష్ణుప్రియ టాక్ ఆఫ్ ద టౌన్ మనకు తెలిసిందే కదా. అలాగే విష్ణుప్రియకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో ప్రియా గారు చెప్పారు కదా. ఇక్కడ మనతో పాటు లేడీస్ ఫ్యాన్స్ రెడీ తెలుసుకుందాం. హాయ్ హాయ్, మీ పేరేంటి? లావణ్య. లావణ్య గారు, మీరు విష్ణుప్రియకి మంచి ఫ్యానా బిగ్ బాస్లో? ఆ, ఓకే, మరి విష్ణుప్రియకి మీరు ఏమైనా సజెషన్స్ చెప్పాలంటే, ఎందుకంటే ఇంకా 1 వీకే టైం ఉంది కాబట్టి, మరి ఆట గురించి కానీ లేదా విష్ణుప్రియ ఆట ఎలా ఆడబోతుంది ఇంకా 1 వీక్లో మీరేమైనా చెప్పాలంటే? ఇంకా ఏం లేదు, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇంకా అయిపోయింది, ఫైనల్గా వచ్చింది. గెలవడం అయితే నిఖిలే, కానీ ఆమె ఆట కూడా కొంచెం పృథ్వీ వల్ల ఇది అయిపోతుంది. ఇక ఇంతవరకు వచ్చిందంటే ఇంకేం లేదు, ఇక అయిపోయినట్టే, ఇక ఆడలేదు, ఇక అయిపోతే నెక్స్ట్ వీక్ అన్న అట్లా వెళ్ళిపోతుండొచ్చు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనకి టికెట్ టు ఫినాలే రేస్లో ఒక్కొక్కరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తున్నారు సేఫ్ చేయడానికి. అలాగా విష్ణుకి ఇచ్చారనమాట. అంటే ఈ బ్లాక్ బ్యాడ్జ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి లేదు. సో అది ఎట్లా అనిపించింది మీకు? మళ్ళీ ఒకసారి చేయని వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఇంకా గట్టిగా ప్రయత్నిస్తారని నాకు అనిపిస్తుంది. అంటే విష్ణుప్రియకి ఆ బ్లాక్ బ్యాడ్జ్ వచ్చినందుకు చాలా మంది ఆడియన్స్ కూడా పాపం చాలా బాధపడ్డారు. మీరు కూడా బాధపడ్డారా? బాధపడ్డాం, మస్తు బాధపడ్డాం. మంచిగా ఆడింది ఆమె, 3rd లెవెల్కి వచ్చినా కానీ తేజ్ 4th లెవెల్కి వచ్చినా అన్నీ సెట్ చేయలేకపోయిండు. కానీ మంచిగా 3rd లెవెల్కి వచ్చింది. అన్యాయంగా ఆమెకి బ్యాడ్ బ్యాడ్. సో అయితే దీన్ని మీరు ఖండిస్తున్నారు అనమాట అయితే. సో బిగ్ బాస్ విష్ణుప్రియకి మీరు బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వడం మాకు అసలు ఏ మాత్రం నచ్చలేదండి. లేడీస్ ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్నారు. కానీ ఏదేమైనా విష్ణుప్రియ కప్పు నీదే తిరుగులేదు అని చెప్పేసి కూడా అది చెప్తున్నారు. సో మరి విష్ణుప్రియకి ఏదన్నా లైక్ ఆల్ ద బెస్ట్ లాంటిదో లేదా బాగా ఆడు ఇలా ఏమన్నా చెప్తారా? చెప్తా. చెప్పండి మరి. ఆల్ ది బెస్ట్ అక్క, విష్ణుప్రియ అక్క. చాలా మంచిగా ఇంకా గట్టిగా ఆడాలనుకుంటున్నాను. పృథ్వీ విషయం పక్కనే పెట్టేసి మంచిగా ఆడాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో బిగ్ బాస్ సీజన్ 8లో మరో ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. సో నిఖిల్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నిఖిల్ గేమ్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారంట, ఎందుకు? హాయ్ బ్రో. హాయ్ బ్రో, నిఖిల్ అన్న చాలా బాగా ఆడతాడు కాబట్టి మేము ఎప్పుడైనా సరే తనకే ఓటేస్తున్నా. తనే ఈసారి టైటిల్ విన్ కావాలని నేను కోరుకుంటున్నా. అంటే ఇంకా 1 వీకే టైం ఉంది. 1 వీక్లో అందరికి కూడా సేఫ్ బ్యాడ్జెస్ వస్తున్నాయి. నిఖిల్కి వచ్చే ఛాన్స్ ఉంటుందా సేఫ్ బ్యాడ్జ్, లేదంటే నిఖిల్ ఏమన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? లేదు పక్కా నిఖిల్ అయితే పక్కా టైటిల్ విన్నర్ అవుతాడు ఈసారి. షూర్ పక్కా. సరే, ఇప్పటి వరకు నిఖిల్లో నీకు నచ్చింది ఏంటి? ఫస్ట్ వన్ జెన్యున్ గా మాట్లాడతాడు, సెకండ్ వన్ టాస్క్ లో బాగా ఆడతాడు, థర్డ్ వన్ ఫ్రెండ్స్ కి వాల్యూ ఇస్తాడు. ఫ్రెండ్స్కి వాల్యూ ఇస్తాడు, టాస్క్లో మంచిగా ఆడతాడు, 2 మేనేజ్ చేసుకుంటాడు అతను. ఓకే, బ్రేకింగ్ న్యూస్, జెన్యున్ గా మాట్లాడడాన్ని ఫ్యాన్స్ చెప్తున్నారు. ఓకే, సో నిఖిల్ అన్న టాప్ ఫైనలిస్ట్ లో ఉంటారంటారు. పక్కా కప్పు కూడా పక్కా. ఓకే, రాసిపెట్టు. మరి నిఖిల్ కప్పు కొడితే హంగామా చేయడానికి రెడీగా ఉన్నారా? మరి పక్కా ఖచ్చితంగా నిఖిల్ అంటే మీరు మిస్డ్ కాల్ ఇచ్చి ఓటేస్తారా? పక్కా చేస్తా. పక్కా అసలు ప్రతిదానికి పక్కా నిఖిల్ అన్న రాసి పెట్టుకొని నువ్వే విన్నర్, టైటిల్ విన్నర్ పక్కా అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు ఫ్యాన్స్. సో మనం కూడా హోప్ నిఖిల్ టాప్ 3లో ఉండాలని. థ్యాంక్ యూ. బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్కి ఫ్యాన్స్ ఉంటాం కామన్, కానీ గ్రూప్ ఆఫ్ కంటెస్టెంట్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇక్కడ మనతో ఉన్న బ్రదర్ నబీల్, అలాగే రోహిణి, అలాగే అవినాష్, అలాగే టేస్ట్ తేజ, నలుగురు గురించి మాట్లాడుతూ అంటున్నారు. హాయ్ బ్రో, ఫస్ట్ మన నబీల్ గురించి మాట్లాడుకుందాం. సో నబీల్ టాప్ 2 ఆర్ విన్నర్ ఏమంటావు? విన్నర్ అన్న. షూరా? షూర్, అది పక్కా. నబీల్ అయితే టాప్లో ఉన్నాడు అన్న. ఆయన ఏం చేసినా మంచిగానే ఆడుతుంది, కానీ అందరినీ ప్రేమ మెచ్చుకుంటున్నాను. చాలా జెన్యున్గా ఆడుతుంది, చాలా మంచిగా ఆడుతున్నాను. ఆయననే విన్నర్ పక్కా. ఓకే, మరి ఇప్పుడు మనకి అవినాష్ కూడా ఉన్నాడు కదా, అంటే ప్రీవియస్ సీజన్లో చేశారు. మళ్ళీ అవినాష్ బా ఆడుతున్నానా, ఆయనవి మంచిగానే ఆడుతుంది. ఇంకోటి రోహిణి మేడం మంచిగా ఆడుతుంది. కానీ విన్నర్ అయితే నబీల్. అంటే ఇప్పుడు అవినాష్ కానీ రోహిణి కానీ ప్రీవియస్ సీజన్లో చేశారు, మళ్ళీ ఈ సీజన్లో వచ్చారు, వాళ్ళు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు కదా, కాంపిటీషన్ ఇస్తున్నా. కానీ నబీల్ అయితే ఈ సీజన్ వచ్చింది కదా. ఓకే, ఆయన ఇంకా వాళ్ళకి గట్టే పోటీ ఇస్తుంది. ఇంకా నబీల్ చాలా మంచిగా ఆడుతుంది నబీల్ అయితే. ఓకే, ప్రీవియస్గా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి నబీల్ బాగా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నారంట. అంటే నబీల్కి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్న. వాళ్ళందరూ వరంగల్ షేర్. ఓకే, ఇక్కడ సికింద్రాబాద్ నుంచి అయితే మేమైతే ఫుల్ సపోర్ట్ అన్న. ఇక్కడ సికింద్రాబాద్ నబీల్కి పక్కా. మా ఫ్రెండ్స్ అందరు ఒక్కరు మా ఇంట్లో మా ఫ్యామిలీ కాడికి మొత్తం అందరు కలిసి నబీల్కే ఓటేస్తారు. ఓకే, ఇప్పుడు ఇంకా 1 వీకే ఉంది కాబట్టి నువ్వు నబీల్ అన్నకి ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్తావు? అన్నా నువ్వు గెలవానా, పక్కా మన లోకల్ దెబ్బ ఏందో చూపెట్టు, అంతే, వేరేది ఏం లేదన్నా నబీల్ అన్న.
అంతే. ఓకే. సో నబీల్ అన్నకి ధైర్యం ఇవ్వడానికి ఫ్యాన్స్ అందరం ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉంటది ఇంకో 1 week లో. కొట్టేస్తాడన్న పక్క మా కొట్టేస్తాడు, fix. ఫిక్స్ అది కొట్టేస్తాడు. నబీలే టాప్, నబీల్ భయ్ అనే. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో విష్ణుప్రియ ఫ్యాన్స్ వేరే లెవెల్ కదా, అయితే జబర్దస్త్ గ్యాంగ్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. హాయ్ బ్రో. హాయ్. హలో అండి. ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ సీజన్ 8? ఇంకా 1 week ఉంది సీజన్ అయిపోవడానికి. చాలా ఎక్సైటింగ్ ఉంది ఎవరు గెలుస్తారా అని. కాకపోతే మేము విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తున్నాము, ఎందుకంటే తను యాంకరింగ్ డేస్ నుంచి మేము ఫ్యాన్స్ అనమాట. ఓకే. అండ్ మన సుడిగాలి సుధీర్ ఉన్నారు కదా, అవునవును, ఆయనతో పాటు పోవే పోరా షో నుంచి మేము చూస్తూనే ఉన్నాం మా ఎపిసోడ్స్ అన్ని. ఓకే. సో విష్ణుప్రియనే గెలవాలని చెప్పి కోరుకుంటున్నా. అంటే రీసెంట్ గా విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారనమాట, అంటే టాస్క్ సరిగా ఆడలేదు అని. తను టాప్ ఫైనలిస్ట్ అవుతుందా లేదంటే డైరెక్ట్ గా కప్పే కొట్టేస్తుందా? ఫ్యాన్స్ అందరూ కప్పే కొడదని చెప్పేసి అంటున్నారు. నేనేమనుకుంటానంటే బ్లాక్ బ్యాచ్ వచ్చినా కానీ ఆడియన్స్ పోల్ నుంచి అంతగా రెస్పాన్స్ వస్తుంది అంటే తనే టైటిల్ విన్నర్ అనమాట అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఆల్ ది బెస్ట్ విష్ణుప్రియ. అండ్ జబర్దస్త్ టీం నుంచి కూడా మన ముక్క వినాష్ కానీ, రోహిణి కానీ, అండ్ ఉన్నాడు టేస్టీ తేజ కూడా తను యూట్యూబ్లో బాగా చేస్తాడు అతను. సో వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో మీరందరు బాగా ఆడండి. అండ్ మేమైతే విష్ణుప్రియ తరపు నుంచి ఫ్యాన్స్, సో తనే గెలవాలని కోరుకుంటున్నా. అంటే ఇప్పుడు అవినాష్ కానీ, రోహిణి కానీ, టేస్ట్ తేజ ముగ్గురు ఫ్రెండ్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ మధ్య కూడా బాగా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది ఫైనల్కి వెళ్ళడానికి. సో మరి వీళ్ళ ముగ్గురు ఎవరైనా వెళ్ళే ఛాన్సెస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవినాష్ కానీ, రోహిణి కానీ, టేస్ట్ తేజ కానీ. ఓకే, అవును, కరెక్టే. వీళ్ళంతా ఫ్రెండ్సే కాబట్టి ఇందులో విష్ణుప్రియ కాకుండా ఇంకెవరు అంటున్నారా? ఇంకా టగ్ ఆఫర్ ఇచ్చేది అంటే మన ముక్క అవినాషే. ఎస్. సో ఇంకా డౌట్ లేదు. ఇంకా వస్తే లాస్ట్ లో ముక్క అవినాష్ వర్సెస్ విష్ణుప్రియ. ఓకే. సరే, ఇప్పుడు మీరు వాళ్ళందరికీ కంబైన్డ్ గా ఏమన్నా ఆల్ ద బెస్ట్ చెప్పడం కానీ, ఏదైనా సజెస్ట్ చేయడం కానీ ఏమన్నా? ఏం లేదండి, ఇప్పుడు అందరూ దేనికైనా ఎంటర్టైన్మెంట్ కోసమే కాబట్టి అందరూ ఈ లాస్ట్ వీక్ వరకు అందరు బాగా ఎంటర్టైన్ చేశారు. సో ఈ లాస్ట్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ఎవరు విన్నర్ అనేది ఎక్సైటింగ్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఫైనల్స్కి వచ్చారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ బాగా ఆడండి, టైటిల్ చేయండి. ఎస్, ఎవరు ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టండి, మీ టైటిల్ మీరు కొట్టండి. సో చూసారు కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం కాబట్టి అందరికీ వాళ్ళ తరపున ముఖ్యంగా జబర్దస్త్ టీంకి ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ప్రెసెంట్ బిగ్ బాస్ సీజన్ 8 ఉన్న 8 మంది కంటెస్టెంట్లో 4 గురించి ఆల్రెడీ వినేసాం కదా, అభిమానులు ఏమన్నారో. మిగతా 4 గురించి మనం ఒక చిన్న ఎవాల్యుయేషన్ చేసుకుందాం. సో మిగిలింది ఎవరెవరు ఉన్నారు? ప్రేరణ, ముక్కు అవినాష్, టెస్ట్ తేజ అండ్ రోహిణి. సో ఆల్రెడీ ఫ్యాన్స్ మన నిఖిల్కి, గౌతమ్కి, నబీల్కి, విష్ణుప్రియకి కొంత సపోర్ట్ ఇస్తున్నారు. మీకు మేము ఓట్స్ వేసి, మా ఫ్రెండ్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమందితో మేము ఓట్స్ వేసి మిమ్మల్ని నామినేట్ చేపిస్తాం, మీరు గెలిచేలా చేస్తామని చెప్పేసి ఫ్యాన్స్ చెప్పడం జరిగింది. అయితే మరి ఈ మిగతా 4 పరిస్థితి ఏంటి అంటే ఏం లేదండి, అభిమానులు వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్నారు. మీ వంతు ప్రయత్నం మీరు చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఉన్న 4 రోహిణి, టెస్ట్ తేజ, అవినాష్ అలాగే ప్రేరణ. వీళ్ళని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 4లో కొద్దో గొప్ప అవినాష్కి అలాగే రోహిణికి పాజిటివ్ టాక్ ఉంది. ప్రేరణకు వచ్చేసరికి కంటెంట్ బాగా ఇస్తుంది ఆడియన్స్కి, అలాగే టాస్క్లు కూడా బాగా ఆడుతుంది అని చెప్పేసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంది. సో ఇంకా టెస్ట్ తేజ ఫన్, సో ఎలా మాట్లాడతారో మనకు తెలుసు కాబట్టి అదొక వ్యూ అనేది ఉంది అభిమానులకి. కానీ ఏదేమైనప్పటికీ ఈ టికెట్ టు ఫినాలే రేస్ ఏదైతే జరుగుతుందో ప్రెసెంట్, అది ఒక టైప్ ఆఫ్ బూస్టింగ్, సపోర్టింగ్, అంతేకాని ఎలిమినేషన్ని ఆపేది కాదు. టాప్ 2, టాప్ 3, టాప్ 5కి వెళ్ళడానికి ఎటువంటి అడ్డు అనేది ఉండదు. కాబట్టి మీరు నిరుత్సాహపడకుండా మీ వంతు ప్రయత్నంగా మీరు చేయండి. ఇంతకుముందు సీజన్స్లో మీ బెస్ట్ మీరు ఇచ్చారు, బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశారు. టాప్ 3, టాప్ 7, టాప్ 5 వరకు రావడానికి ప్రయత్నించారు, కానీ కుదరలేదు. ఏవేవో జరుగుండొచ్చు, కుదరలేదు. బట్ మీకు మళ్ళీ ఛాన్స్ వచ్చింది బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా. కాబట్టి ఇప్పుడైనా మీరు మేలుకోండి, ఆటని ఆడండి, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. టాప్ 3, టాప్ 2 వరకు రావడానికి ప్రయత్నించండి అని చెప్పేసి అభిమానులు కూడా తమ వంతు ప్రయత్నంగా వాళ్ళు చెప్పారు. కొంతమంది కెమెరా ముందు మాట్లాడడానికి భయపడ్డా మన ఛానల్కి వాళ్ళు చెప్పాల్సిన రివ్యూ వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. కాబట్టి ఆ అభిమానుల తరపున నేను మీకు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా. సో మరి ఇది బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఉన్న ప్రస్తుత అప్డేట్. సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తుండండి పొలిటికోస్ వినోదం ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. సో బిగ్ బాస్ సీజన్ 8 గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో మాతో పంచుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.